దిస్ ఈజ్ రాజ్. వెల్కమ్ టు మై ఛానల్ బీబీ టాక్స్ బై రాజ్. సో ఈరోజు నామినేషన్స్ డే. మొత్తానికి హరితేజ గంగావో ఎలిమినేట్ అయిపోయింది లాస్ట్ వీక్. సో గంగావోది అయితే మరి ఏవేవో రూమర్స్ చెప్తున్నారు. సో మొత్తానికి అయితే గంగావోని అయితే పంపించేశారు. ఎందుకు తీసుకొచ్చారో ఎందుకు పంపించారో తెలియదు, కానీ మొత్తానికి గంగావో వెళ్ళిపోయింది. హరితేజ కూడా ఓకే, అంత పెద్ద గొప్ప గేమ్ ఏం లేదు. మొత్తం ఆ పృథ్వీతో, నిఖిల్తో, యష్మితో కలిసిపోయి అంత నెగిటివ్ తెచ్చుకుంది, కానీ అంతకు మించి పాజిటివ్గా గేమ్ ఆడింది ఏం లేదు. ఎందుకంటే అన్నీ తన తీసుకున్న ఏ స్టాండ్ అయినా కూడా అంతగా గొప్పగా పాజిటివ్గా నిజంగా వర్త్ పాయింట్స్ ఏం లేదు. ఒక్క ప్రేరణతో కొంచెం క్లాషెస్, కానీ అది కూడా మితిమీరిన క్లాషెస్ అయిపోయింది. అంతకు మించి తన గొప్ప గేమ్ ఏమి అనిపించలేదు. సో మొత్తానికి హరితేజ్ ఎలిమినేట్ అయిపోయింది. సో అది లాస్ట్ వీక్. సో మరి నాకు అర్థమైంది వీకెండ్ నాగార్జున గారి ఎపిసోడ్స్లో అయితే మరి కొంతవరకు కొన్ని పాయింట్స్ అయితే డిస్కస్ చేయలేదనిపించింది. ముఖ్యంగా ఈరోజు జరిగిన నామినేషన్స్లో తేజ అన్న పాయింట్, యష్మిది కూడా తప్పే అనే మాట మరి నాగార్జున గారు ఎందుకు చెప్పలేదో, మరి ఆయనకి ఇచ్చిన స్క్రిప్ట్లో లేదో తెలియదు, కానీ మొత్తానికి అది స్కిప్ అయింది. మొత్తం తేజనే ఫోకస్ చేసినట్టు అనిపించింది వీకెండ్లో కూడా. అంతగానం తప్పు చేసి వాళ్ళ పేరెంట్స్ కూడా రాని అంత తప్పు తేజ ఏం చేశాడో నాకైతే అర్థం కాలేదు. ఎందుకంటే నార్మల్గా ఫౌల్ గేమ్స్ అనేటివి నిఖిల్ కానీ, పృథ్వీ కానీ, యష్మి కానీ, ప్రేరణ కానీ విపరీతంగా ఆడారు ఫౌల్ గేమ్స్ అన్ని గేమ్స్లలో. లిటరల్లీ ఫౌల్ గేమ్ ఆడిన వాళ్ళు లేనే లేరు. క్లియర్గా చూస్తున్నాం. మొన్న మెగా చీఫ్లు టాస్లో కూడా నబిల్ అంత క్లోజ్ ఫ్రెండ్ వాళ్ళకి. నబిల్ తీసుకొచ్చి సపోర్ట్ చేస్తలేడు పృథ్వీని అని చెప్పి పృథ్వీ అంతగానో అగ్రెషన్ అయిపోయాడు. అది ఎంతవరకు కరెక్ట్, దాన్ని ఒకళ్ళు కూడా అడగలేదు, నాగార్జున గారు కానీ ఎవరైనా సరే. ఏమనంటే వాళ్ళకి గేమ్ అంటారు, గేమే, బట్ దాంట్లో ఫౌల్ ఎక్కడ ఉంది? ఫౌలే లేదు. నువ్వు అంత అగ్రెషన్ అవ్వడానికి రీజన్ ఏంటిది అని అడగాలి కదా. ఎట్లయితే తేజాన్ని ఫౌల్ గేమ్ అని చెప్పి వరస్ట్ పర్ఫార్మర్ అని చెప్పి తనని పేరెంట్స్ కూడా రాని కూడా చేయడము, ఆయన ఎమోషన్స్తో ఆడుకోవడము, ఇది ఎంతవరకు కరెక్టో నాకు అర్థం కాలేదు. జనాలు చూస్తున్నారు. ఈవెన్ బిగ్ బాస్ తప్పు చేస్తే బిగ్ బాస్ని వేసుకుంటారు. ఎవరు తప్పు చేసినా జనాలు అయితే వదిలిపెట్టరు, దట్ ఈస్ ఫర్ షూర్. బట్ నాకు అర్థమైనంత వరకు అయితే అసలు తేజ అది ఓకే, ఇద్దరు మాట మీదకి రావట్లేదు. యష్మి కూడా వాంటెడ్లీ చేస్తుంది, చూద్దాం ఎక్కడ దాకా వెళ్తుందని. నిఖిల్ కుద్దు నిఖిలే, నాకు వద్దురా స్వామి ఎవిక్షన్ షీల్డ్ ఎవరికైనా ఇచ్చేస్తా, నేను నాకు వచ్చినా కూడా నేను ఎవరికైనా వాడతా కదా తప్ప నాకు నేనుగా వాడుకోను అని క్లియర్గా చెప్పినోడికి యష్మి ఎందుకు స్టాండ్ తీసుకొని అడుగుతుందో అనేది ఆమెకున్న యష్మికి నిఖిల్కి తెలవాలి. మళ్ళీ తేజ అడుగుతూనే ఉన్నాడు, నీకు అవసరమా బాబు, అవసరమా? నబిల్ నాకు అవసరం అన్నాడు, రోహిణి అవసరం అన్నది, నిఖిల్ అవసరం లేదన్నాడు. మరి దానికోసం యష్మి ఫైట్ చేయడంలో మీనింగ్లెస్. నువ్వు వేరే పేరు చెప్పి నువ్వు కాలేదు అని అంటే తను అన్నదానికి ఏకీభవించాలి. నువ్వు ఏకీవేసలే తను వేసేసాడు ఏదైతే గుడ్డు, ఆ గుడ్డుకి వేసేసిన తర్వాత తను వేసేసింది. ఇద్దరు తప్పు చేశారు, ఒకరి తర్వాత ఒకళ్ళు చేసిన తర్వాత మళ్ళీ దాంట్లో దాంట్లో మీనింగ్లెస్ ఆర్గ్యుమెంట్ చేస్తారు. మరి ఇప్పుడు నాగార్జున గారు వచ్చిన ఎపిసోడ్లో తను చేస్తే తను ఎవరికి వచ్చింది? మళ్ళీ నబిల్కి వచ్చింది కదా. రోజు 2 గుడ్లు పడేసిన తర్వాత మిగిలింది నబిలే. ఈరోజు ఎవిక్షన్ షీల్డ్ వచ్చింది నబిల్కి. వాట్ ఈస్ ద రీజన్, డిఫరెన్స్ బిట్వీన్ దోస్ టూ? అక్కడ ఎవరికి అన్యాయం జరిగిందా, ఇక్కడ ఎవరికి న్యాయం జరిగిందా అన్నట్టు కాదు. దీనన్నిటికీ ముఖ్య కారణం యష్మి. ఆ రోజు ఇదే స్టాండ్ నబిల్కి తను ఆ రోజు తీసుకొని ఉంటే, సరే నేను నబిల్కి సపోర్ట్ చేస్తా, నువ్వు కూడా నబిల్కి సపోర్ట్ చేస్తావు అంటే ఈ ఇద్దరు పిల్లలు ఒకరు తీసేద్దాము అని అనుకుంటే దట్ ఈస్ గుడ్. ఆ స్టాండ్ తీసుకోక ఈరోజు వచ్చి నేను నబిల్కి సపోర్ట్, ఆ రోజు నిఖిల్ సపోర్ట్ చేసింది, ఈరోజు నబిల్కి సపోర్ట్ చేసింది. ఈ డిఫరెన్స్ ఏందని ఎవరైనా అడగాలి కదా. అదే మాట ఆ రోజు అడుగుంటే అయిపోయేది అక్కడికి. సో ఈ రచ్చకంతగా కారణం రేష్మి. బట్
దాన్ని పక్కన పెట్టి ఎవరిగా అన్యాయంగా ఎవరికి సంబంధం లేనిది తేజాన్ని హైలైట్ చేయడంలో మరి బిగ్ బాస్ ఉద్దేశం మీద నాకు అర్థం కాలేదు. సో అది ఆ రోజు డిస్కషన్ అయింది. రోహిణికి కొంతమంది సపోర్ట్ చేశారు, నిఖిల్కి సపోర్ట్ చేశారు. లాస్ట్కి యష్మి వచ్చి గౌతము ఆ మాట అన్నాడు, నబిల్కి నాకు పెద్దగా సపోర్ట్ అనిపిస్తలేదు, క్లాన్ వర్సెస్ క్లాన్ ఆడినప్పుడైతే నబిల్కి సపోర్ట్ వస్తుంది, కానీ టీం పరంగా టీంలో ఉన్నప్పుడు నబిల్కి సపోర్ట్ రాదని నేనైతే అబ్జర్వ్ చేశాను. సో అందుకోసం నా ఓటు నబిల్కి అనగానే వీళ్ళు ఇప్పుడు మనం నిఖిల్కి సపోర్ట్ చేసుకుంటే ఇక గౌతమ్ అనేది నిజమైపోద్దామని చెప్పి నోరు మూసుకొని వచ్చి మళ్ళీ నబిల్కి సపోర్ట్ చేసినట్టు చేశారు. నబిల్కి మాకు అర్థమైందా అర్థం కాలేదా గాడ్ నోస్. ఆ షీల్డ్ మళ్ళీ యష్మికి వాడడము లేదంటే ప్రేరణకు వాడడము జరిగితే ఇక దానంత వేస్ట్ థింగ్ ఇంకేది ఉండదు. నబిల్ కూడా యాక్టివ్గా ఆలోచించి ఎవడు మనోడు ఎవడు జెన్యూన్ కాదు డిసైడ్ చేసుకుని దాన్ని బట్టి మూవ్ అయితే బెటరు అని నా ఉద్దేశం. మొత్తానికైతే నబిల్కి ఇచ్చారు. మరి నబిల్ ఎవరికి వాడతాడు, తనకే వాడుకుంటాడు అనేది చూడాలి. నెక్స్ట్ వీక్లో ఈ వీక్లో నామినేషన్స్ లేడు. సో వీళ్ళు ఈ నిఖిల్ బ్యాచ్ అంతా కలిసి నబిల్ను గౌతమ్ని తోషాలనే చూస్తున్నారు. బయటికి తోసేస్తే వీళ్ళు పంచుకుందాము, వచ్చిన అమౌంట్ కానీ ట్రోఫీలు కానీ అన్నీ మన వాళ్ళే పంచుకోవాలన్నట్టు ఫిక్స్ అయిపోయారు. బయట కూడా నాకు తెలిసి కన్నడ వర్సెస్ తెలుగు ఆర్మీ నడుస్తున్నట్టుంది. సో ఎవరు గెలవాలి, వాళ్ళ మీద ఎవరు గెలవాలి అనేది. ఎందుకంటే ఫస్ట్ నుంచి చూసిన నలుగురు అట్లనే ఉన్నారు, ఒక్కరు కూడా ఎలిమినేట్ కాకుండా. మిగతా వాళ్ళందరూ పోతున్నారు కానీ వాళ్ళ నలుగురు మాత్రం అంతే గట్టిగా ఉన్నారు. మేబీ పిఆర్ టీం వాళ్ళకి నలుగురికి కలిపి ఒకళ్ళనే మెయింటైన్ చేస్తున్నట్టున్నారు. ఫుల్గా బాగా ఖర్చు పెట్టి నలుగురు కలిసి గట్టిగా పెట్టించుకున్నట్టున్నారు. సో అందుకోసమే అసలు ఏ క్వశ్చన్ కూడా ఓట్లు తగ్గనీయకుండా గుద్దుతున్నట్టున్నారు. కానీ ఒక పాయింట్ వచ్చినప్పుడు ఏదో ఒకటి తేలుతుంది, దట్ ఈస్ ఫర్ షూర్. మరి చూడాలి ఏం జరుగుతుందో. సో అది మొత్తానికి ఈరోజు నామినేషన్స్ వచ్చేసి మంచి హాట్గానే జరిగింది, గట్టిగానే జరిగింది. ఎందుకంటే ఫస్ట్ ప్రేరణని పిలిచి తను మెగా చీఫ్ కాబట్టి ఒకరు నామినేట్ చేయమన్నాడు. తను ఇక తన సంగతి తెలిసిందే, తను ఏం మాట్లాడుతుందో గాడ్ నోస్. అయినా సర్వైవ్ అవుతుంది. గౌతమ్ని నామినేట్ చేసింది. చెత్త రీజను ఏంటంటే సీతాఫలం కాయలు తిన్నారు అనేది తిండి గురించి లొల్లి తప్ప ఏం లేదు ఆడ. మెగా చీఫ్గా నేను ఆర్డర్ చేస్తే అది చేయలేదు, నువ్వు ఆర్డర్ చేయడం కాకుండా మామూలు వేలే చెప్తే నేను చేసేటోని, నువ్వు ఆర్డర్ చేయడం వల్ల నేను చేయలేదని ఆయన ఇద్దరు డిస్కషన్ జరిగింది. ఇక దాంట్లో ఇక ప్రేరణ అమాయకత్వమా లేదంటే తెలిసి తెలియతనం కాబట్టి ఇక ఆమె ఏం చేయలేము. ఇక అదొకటి వేస్ట్ అయిపోయింది. తర్వాత పృథ్వీ వచ్చాడు. పృథ్వీ అప్పుడు కాదు, నెక్స్ట్ నిఖిల్ వచ్చాడు. నిఖిల్ వాళ్ళకి ఏదో మామూలు టాస్క్లు ఏంటంటే ఒక బ్రష్ని ఒకటి పెడతారు, గంట పోయినప్పుడు బ్రష్ తీసుకుంటే వాళ్ళు ఫోటో మీద పెయింట్ వేసి వాళ్ళు నామినేట్ చేయాలి, అది టాస్క్. సో ఫస్ట్ ఆడలేదు వాళ్ళు, నిఖిల్ వాళ్ళందరూ. ప్రేరణ ప్రేరణ మెగా చీఫ్ కాబట్టి తనకు ఆ ఛాన్స్ లేకుండా డైరెక్ట్ వెళ్ళి నామినేట్ చేయొచ్చు. నెక్స్ట్ తరం నుంచి ఆడాలి కాబట్టి నిఖిల్ వచ్చి తన బ్రష్ తీసుకొని తను తేజ నామినేట్ చేశాడు. ఎందుకంటే ఆ గుడ్డు టాస్క్ వల్ల ప్రాబ్లం అని చెప్పి అది నామినేట్ చేశాడు. సో బయటకు వచ్చిన తర్వాత వీళ్ళు ఆర్గ్యూ చేసుకోవచ్చు అనమాట. సో నేను చేసిన తప్పే, ఓకే యష్మి చేసిన కూడా తప్పే కదా అంటే నాకు తెలియదు అంటాడు. నాయన తెలుసా నువ్వా నీ ఉద్దేశంలో? తప్పైతే తప్పని చెప్పు, ఉప్పు అయితే ఉప్పు అని చెప్పు. తప్పు కాదంటాడు, నాకు తెలియదు ఆమెను అడుక్కో అంటాడు. నేను నాకు ఒకటే నామినేషన్ కాబట్టి నేను ఒకటే వేస్తా అంటాడు. నేనేందో మాట్లాడతాడు, ఫ్లిప్ అవుతాడు. నీకు ధైర్యం లేదు బ్రో, నీకు ధైర్యం ఉండాలి కదా చెప్పడానికి అని అంటే పృథ్వీ మధ్యలోకి ఇన్వాల్వ్ అయ్యి నీకు దమ్ము లేదా అని రోడ్డు మాట్లాడతాడు, రెచ్చగొడతాడు మనుషుల్ని. మాట్లాడే తరికా రాదు. ఆ పృథ్వీని ఎట్లా కాపాడుతున్నారో ఆ జనాలకి తెలియాలి. కానీ ద వరస్ట్ క్యారెక్టర్ ఇన్ బిగ్ బాస్. నలుగురు ఎగబాడి బతకడం తప్ప ఒక మీనింగ్లెస్ ఆర్గ్యుమెంట్ ఉండదు. ఫస్ట్ టైము బిగ్ బాస్లో మరి ఇలాంటి కంటెస్టెంట్ ఫైనల్కి వచ్చి కప్పు కొట్టుతాడా అంటే నాకైతే విచిత్రం అనిపిస్తుంది. ఇన్ని రోజులు అయితే కనీసం ఫస్ట్ ట్రోఫీ అయితే ఎవరో జెన్యున్ పర్సన్కే వచ్చేది, కానీ ఈసారి మరి నెగిటివ్ క్యారెక్టర్స్తో ఉన్న వీళ్ళు నలుగురిలో ఎవరికో ట్రోఫీ వస్తే మాత్రం దానంత మీనింగ్లెస్ సీజన్ అయితే ఉండదు.
ఒక జెన్యున్ పర్సన్కి వస్తే బాగుంటుంది, కానీ ఇలా కుళ్ళు కుతంత్రాలు చేసి ఒకరిని తొక్కేసి పెరగడంతో వచ్చే ట్రోఫీ మరి ఎట్లు ఇస్తారో వాళ్ళకే తెలవాలి. మరి ముందు ముందు చూడాలి. మరి ఏమైనా మిరాకిల్ జరిగి బిగ్ బాస్ ఏమైనా గేమ్ ఆడి టీఆర్పీ కోసం ఇట్లా నెగిటివ్ పోర్ట్రే అయిన వాళ్ళని కూడా కప్పించి పంపిస్తే మాత్రం దట్ ఈస్ మీనింగ్లెస్. సో అంతగానో ఆర్గ్యూ చేసిన తర్వాత వాళ్ళ ఎక్లితనము, పృథ్వీది ఎక్లితనము, నిఖిల్ది ఎక్లితనము, యష్మి నవ్వడము తేజ చూసి, సో ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మరి జనాలకే తెలియాలి. ఎట్లా దాన్ని ఏ విధంగా గెలవాలని ట్రై చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. అది అయిపోయాక నెక్స్ట్ వచ్చేసి తేజ దొరుకుతుంది బ్రష్. తేజ సూపర్గా వెళ్ళి యష్మికి చేస్తాడు. రీజన్ మాత్రం అదే, నేను చేసింది తప్పే. ఓకే, తను చేసింది కూడా తప్పే నా దృష్టిలో. సో తను చేసిన తప్పు కాబట్టి నేను తను నామినేట్ చేస్తున్నా. ఆ సూట్ కేసు విషయంలో కూడా సూట్ కేసు ఏంటంటే తను ఎక్కడ పెట్టారు, ఎవరు పెట్టారు, ఎక్కడ పెట్టుకున్నారో మర్చిపోయారు అసలు వాళ్ళు. ఒక సూట్ కేసు అనుకోని ఇంకో సూట్ కేసు తీసి దానివల్ల అమౌంట్ లాస్ అయ్యారు. సో అది ఒక రీజను, నామినేషన్ రీజన్ కాదు, మామూలుగా రీజన్ అని చెప్పి వచ్చాడు. వచ్చిన తర్వాత యష్మి ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అయింది. ఆమె కూడా తాను దాన్ని చెప్పింది, నువ్వు చేసిన తప్పే, నేను చేసిన తప్పే అంటది. మళ్ళీ ఒప్పుకోదు. నాకు అక్కడికి వచ్చేటప్పటికి క్లారిటీ లేదంటది. నిఖిల్ వద్దన్నాడు, నాకు క్లారిటీ లేదు. తర్వాత నేను నిఖిల్ని అడిగితే నాకు వద్దు, అవసరం లేదు అన్నాడు. ఆ తర్వాత నెక్స్ట్ డే నబిల్కి ఇచ్చిన అని అంటారు. మరి అదే క్లారిటీగా ఉన్నప్పుడు మరి అక్కడ చేసిన తప్పే కదా. అంటే నీకు మొత్తం గేమ్ అర్థం కాలేదు. అక్కడ నీకు ప్రాపర్ తెలియదు, క్లారిటీగా లేవు కాబట్టి నువ్వు అక్కడ ఆర్గ్యూ చేసినట్టే. అలాంటప్పుడు ఈయన ఎగ్గేసినప్పుడు ఆయన ఎగ్గేసేయడం తప్పే కాబట్టి తప్పే అంటాడు. వాళ్ళిద్దరికి బాగానే ఆర్గ్యుమెంట్ జరిగింది. లాస్ట్కి ఒప్పుకోవాల్సి వచ్చింది, ఏం చేయలేక. నెక్స్ట్ పృథ్వీ వస్తాడు. పృథ్వీ వచ్చి గౌతమ్ని ఆల్రెడీ ప్రేమ నామినేట్ చేసింది కాబట్టి అవినాష్ని నామినేట్ చేస్తాను. నా రీజన్ ఏంటంటే ఫుడ్ ఏదో 3 days లేట్ అయింది అని చెప్పి అనడము. విష్ణు ఆల్రెడీ పోయి కంప్లైంట్ చేసింది అప్పుడు. సో పృథ్వీకి లేట్ అవుతుందని చెప్పి పోయి కంప్లైంట్ చేసింది. ఆమె అసలు మామూలుగా వచ్చి మాట్లాడదు. పృథ్వీకి ఏమన్నా అయితేనే వచ్చి మాట్లాడుతుంది. వన్ ఆఫ్ ది వరస్ట్ పర్సన్ అంటే విష్ణుది. తను ఎందుకు వచ్చిందో, ఎవరి కోసం గేమ్ ఆడుతుందో తనకే తెలియాలి. బయట జనాలు అయితే విసిగెత్తిపోయారు ఆమె చూసి. ఇది ఎంతవరకు కరెక్టో ఏమో అనేది ఆమెకి తెలియాలి. అంతా అయిపోయాక రోహిణి బ్రష్ తీసుకుంటే రోహిణి విష్ణు నామినేట్ చేసింది. మంచి పని అయిపోయింది. ఏంది అని అంటే నువ్వు రియల్గానే అక్కడ పృథ్వీకి సపోర్ట్ చేసింది ఆమె మెగా చీఫ్ కాంటెస్టెంట్లో. నీకు చేస్తా అని చెప్పి ఫ్లిప్ అయిందట అక్కడ. సో మరి ఎందుకు అయింది? లాస్ట్ గేమ్లో తను మరి ఎంత ఆడాలనుకుందో అది క్లియర్గా తెలుస్తుంది, సపోర్ట్ చేయనట్టే. అయినా కూడా నేను చిన్న మాట ఇచ్చేందుకు నేను చేస్తా అంటే చేయడం వల్ల యూజ్ ఏంటి? అక్కడ గేమే అయిపోయింది, తన ప్రేరణనే అయిపోతుంది. తాను వచ్చి ఇప్పుడు సపోర్ట్ చేయడం వల్ల మీనింగ్లెస్ అనిపించింది. నువ్వు ఫ్లిప్ అయినావని కాబట్టి నీకు వేస్తున్నా అన్నది. ఇక తను కూడా ఆర్గ్యూ చేసుకోగానే ఆర్గ్యుమెంట్లో కూడా ఏం అనిపించలేదు. సో అది క్లియర్గా దొరికిపోయింది ఆమె విష్ణు అయితే. ఈ వీక్ మరి విష్ణు వెళ్ళిపోద్దా, యష్మి వెళ్ళిపోద్దా చూడాలి. ఆ ఇద్దరు ఎవరు వెళ్తారు అనేది కొంచెం టఫే. ఇద్దరు ఎవరు వెళ్ళినా బెటరే, కొంచెమన్నా చేంజ్ కనిపిస్తుంది. మరి చూడాలి ముందు ముందు ఎలా ఉంటుందో. సో యా, దట్ ఈస్ ఫర్ నౌ గైస్. కీప్ వాచింగ్ మై ఛానల్ అండ్ షేర్ యువర్ కమెంట్స్. థ్యాంక్ యూ.